జామాత దశమగ్రహానో శాస్త్రం ఉన్నది. ఎంత పెద్ద మనిషి అయినా ఏలి సైగతోటి వందల మందిని కంట్రోల్ చేసే అంత పవర్ ఉన్నాయనైనా కూడా ఆ అల్లుని ముంగట తగ్గే ఉంటాడు. కొడుకులతోటి దెబ్బలాడేట ఆయన కూడా అల్లుని ముంగట అణిగి మణిగి ఉంటాడు. వేరేటోళ్ళ మీద రుబాబు చేసేట ఆయన కూడా అల్లుని తాన అమ్మో అల్లుడు అని బుగులు పడతారు. మామల లాగని చూసి అల్లులు కూడా కొంతమంది మస్తు తాగించుకుంటారు. అది కావాలి ఇది కావాలని మస్తు పీడించుక తింటారు కూడా. ఇక ఒక్కోసారి పంచాదులు అయితే గిట్లా కూడా చేస్తారు. అల్లుడోయి వచ్చి దయ్యమై పట్టినాడు చేసిపోయిండు కదా గీడొక్క బద్మాషాలుడు. ఈ బండ్లన్నీ కాలబడి ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఆగో మొత్తం ఉల్లిగడ్డలకేసిన కొన రాకుండా గాలిపోయినాయి కదా. ఎవరో పడనోళ్ళు వచ్చి కాలబెట్టలేదు. బిడ్డనిచ్చిన అల్లుడే మామి ఇంట్లో ఉన్న బండ్లని ఇట్లా అగ్గిబూడిద చేసిపోయిండు. మామ మీద గంత కోపం ఏందట ఆయనకంటే భార్యను కాపురానికి పంపుతలేడట మామ. ఇక లొల్లి పంచాయతీలు అవుతున్నాయట ఎన్నడు సందో. నీ బిడ్డను నాతోటి పంపవా చూస్తా నీ సంగతి అని మామ మీద కోపంతో ఇట్లా అర్ధరాత్రి వచ్చి ఇంటి ముంగడ పెట్టిన బండ్లను పెట్రోల్ పోసి కాలబెట్టిపోయిండు. రాత్రి 1:30 ఆ టైంలో పెద్ద మంటలు వస్తా ఉంటే వచ్చి చూసేటప్పటికల్లా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. నేను ఆర్పుదామని చెప్పి చాలా ప్రయత్నం చేసి తీసేపటి నాకు మొహం కూడా కొద్దిగా కాలికి కొద్దిగా. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాడుండే శ్యాంప్రసాద్ వాళ్ళ అల్లుడు శబరినాథ్ అనేటైనా ఇక భార్యను రాశి రంపాన పెడుతుండని ఇక ఇంటికి తీసుకొచ్చుకున్నాడట ఈ శ్యాంప్రసాద్. బాగానే పంచాదులు అయినాయట. నువ్వు తాగుడు కొట్టుడు బంద్ చేసేదాకా నా బిడ్డ ఇంటికి రాదని తెగేసి చెప్పిండట ఈయన. ఇక అది అట్లా నడుస్తుంటేనే నా భార్యకు నన్ను దూరం చేస్తావని బీపీలేసి పోయి ఇంట్లో బండ్లు కాలబెట్టిండు. మరి ఇన్సూరెన్సులు ఉంటే ఏమైనా బసాయించవచ్చు కానీ లేదంటే బాగానే నష్టమవుతుంది. కానీ నయం ఇల్లు కాలబెట్టలేదు, లేకుంటే ఇంకిత మోసం అయ్యేది. ఇక ఇట్లా నవగ్రహాల లెక్క పీడిస్తాడనే జామాత దశమ గ్రహం అనేది అల్లులను.